మనం ఇప్పటి వరకు రీల్స్ లో రాజకీయ నాయకులను మీమ్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు చేసే డైలాగులకు కౌంటర్ వేస్తూ యూట్యూబ్ లో ఉన్నటువంటి ట్రోలర్స్ వారిని ట్రోల్స్ చేస్తుంటే మనం చూసి నవ్వుకుంటూ ఉంటాం. అలాగే వారి సమస్యలకు సంబంధించి ఏదైనా డిబేట్లు పెడితే దానికి చూసి అది లెంతీ వీడియోలు ఉన్నట్లయితే అవి ప్రజల్లోకి వెళ్ళక అలా కూడా మనం నవ్వుకుంటూ ఉంటాం. వాళ్ళు లెంతీ వీడియోలు పెట్టారని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రీసెంట్ గా జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రులను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే, మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన అడగడం జరిగింది. దీనికి మంత్రులు చాలా మంది కూడా సమాధానం చెప్పలేకపోయారు. మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాం కానీ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయము అని చెప్పారు. అయితే ప్రధానమంత్రి గారు, మీరు ఖచ్చితంగా రీల్స్ చేయాలి, మన ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని రీల్స్ రూపంలో ఇప్పుడున్న జెన్జీ యూత్ కి గాని నేటి యువతరం నేతలకు గాని వెళ్లే విధంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఆయన సూచన చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఇప్పుడున్న యూత్ న్యూస్ ని టీవీలలో చూడడం మానేశారు. అదే విధంగా న్యూస్ పేపర్స్ ని చదవడం కూడా మానేశారు. అయితే యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, వారి ఇన్స్టాగ్రామ్ పేజీలలో బిజీగా గడుపుతున్నారు. అయితే వారికి ప్రభుత్వం చేసేటువంటి పనులు గాని, ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ వెల్లడించినటువంటి అంశాలు గాని ఆర్థిక పరంగా వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకుండా వెళ్ళిపోతుంది. మనము చేసినటువంటి విషయాలు లెంతీ రూపంలో 8 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు వీడియో చేయడం ద్వారా యూత్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా వాళ్ళ దగ్గరికి సమాచారం వెళ్ళడం లేదని స్వయాన ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మనం కూడా రీల్స్ చేస్తూ యువతకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే యూత్ తెలుసుకోవాలి అనేటువంటి విషయం ఆయన కేబినెట్ సమావేశంలో అందరి ముందు పొందుపరిచారు. అయితే దీని వెనుక ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అంటే, రీసెంట్ గా జంతర్ మంతర్ లో నీట్ పేపర్ లీక్ సంబంధించి ఆ వ్యవహారానికి సంబంధంగా జెన్జీ బ్యాచ్ సిజేపీ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన దీక్షలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు కూడా ఆ విషయం మీద అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే యూత్ కి మనం చేసేటువంటి బడ్జెట్ సమావేశాలలో మన దేశానికి ఎంత బడ్జెట్ అందుబాటులో ఉంది, మనం ఎంత బడ్జెట్ ప్రజల కోసం ఉపయోగిస్తున్నాము అనేటువంటి విషయాలను యూత్ కి తెలియజేయాలనేటువంటి విషయం తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని ఫేస్బుక్ లో గాని సోషల్ మీడియాలో గాని కేంద్ర మంత్రులు యాక్టివ్ గా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలే కాకుండా పర్సనల్ బ్రాండింగ్ అంటే ఇండివిజువల్ గా ఏ మంత్రి ఆ మంత్రికి సంబంధించిన శాఖకు సంబంధించిన విషయాలను కూడా రీల్స్ చేస్తూ ప్రజలకు దగ్గరలో ఉండాలని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కేంద్ర మంత్రులు రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తే స్వయాన ప్రధానమంత్రి చెప్పడం ద్వారా వీళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలో వారికి ఇష్టమైనటువంటి బీట్ కి డాన్స్ వేస్తారా, లేదా నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడుతారా, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయాలను రీల్స్ లో ప్రవేశపెడతారా, తెలియజేస్తారా అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పారని చెప్పి మంత్రులు రీల్స్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన ఇష్టమైన సాంగ్లకు డాన్స్ చేస్తూ ఉంటే ప్రజాక్షేత్రంలో నవ్వుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.